వెల్కమ్ టు ఫేవరెట్ ఫ్యామిలీ ఫుడ్. ఈరోజు మనము ఎంతో రుచికరమైన టమాటా రైస్ చేసుకుందాం. ఈ టమాటా రైస్ కోసం కావలసినవి 3 టమాటాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు. ముందుగా మనము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 2 గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 స్పూను ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు అందులోకి పల్లీలను వేసుకోవాలి. శనగపప్పును కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందులోనికి ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా కొంచెం ఆయిల్లో దోరగా వేగనివ్వాలి. తర్వాత ఇందులోనికి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, కరివేపాకు కూడా వేసుకొని కలుపుకోవాలి. వెల్లుల్లి కూడా ఇందులోనికి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యే వరకు మనము కలుపుతూనే ఉండాలి. తర్వాత ఇందులోనికి 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. అన్ని కూడా ఆయిల్లో దోరగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూను పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు కూడా ఈ విధంగా కలిసిపోయిన తర్వాత ఇందులోనికి 1 కప్పు టమాటాలు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి బాగా మగ్గే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా అవి ఉడుకుతున్న సమయంలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. టమాటాలన్నీ మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనికి 1/2 స్పూను కారం పొడి కూడా వేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇందులోనికి నేనైతే ఇప్పుడే ఉడికించి పెట్టుకున్న రైసును వేసుకొని కలుపుకుంటున్నాను. ఒకవేళ మనకు మిగిలిపోయిన అన్నం ఉన్నట్లయితే అలాంటి అన్నాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నాన్ని ఈ విధంగా మొత్తం వేసుకొని కలిసిపోయే విధంగా మనము కలుపుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు మనం సరిపడినంత సాల్ట్ మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. మనకు ఇంట్లో అందుబాటులో ఏ కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా టమాటా రైసు చేసుకొని తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ టమాటో రైస్ను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.